సరే బ్రో, చాలా బోరింగ్గా ఉంది. ఒక మంచి క్రైమ్ స్టోరీ చెప్పవా? క్రైమ్ స్టోరీ అయితే నీకు జిప్సీ రోజ్ కథ తెలిసొచ్చింది. జిప్సీ రోజా? అది ఎవరు బ్రో? అయితే తన కథ నీకు చెప్పాల్సిందే. ఈ కథ స్టార్ట్ అయ్యేది 2015లో మిసౌరీలో ఉన్న స్ప్రింగ్ఫీల్డ్ అనే ఊరిలో ఒక ఇంట్లో దొరికిన శవంలో. ఇంతకీ ఆ శవం ఎవరిది? ఆ శవం ఎవరిదో కాదు, జిప్సీ రోజ్ వాళ్ళ అమ్మ డీడీ బ్లాంచర్డ్ది. అవునా బ్రో? మరి అసలు ఆ శవం గురించి పోలీసులకు ఎలా తెలిసింది? శవం చాలా రోజులుగా ఇంట్లోనే ఉంది. రోజు బయటకు వచ్చే డీడీ ఇన్ని రోజులుగా అసలు కనపడలేదు. ఇంకా కాల్స్కి మెసేజెస్కి రిప్లై ఇవ్వట్లేదు. ఆ నేబర్హుడ్లో ఉన్న వాళ్ళకు అనుమానం వచ్చింది. అప్పుడే డీడీ రోజ్ ఫేస్బుక్ అకౌంట్లో నుండి జిప్సీ ఒక లొకేషన్ షేర్ చేసింది. ఎందుకంటే డీడీ చనిపోయింది అనే అనుమానం రాకుండా ఫేస్బుక్లో యాక్టివ్గా ఉంది అనిపించాలని పెట్టింది. కానీ ఆ నైబర్స్ అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఎవరూ లేరు. దీనితో అందరికీ డౌట్ వచ్చి రిపోర్ట్ చేసేశారు. దానితో అక్కడికి వచ్చిన పోలీస్ ఆ శవంని పరిశీలించి అక్కడ వాళ్లకు దొరికిన ఆధారాలతో జిప్సీ రోజ్ని అలాగే తన బాయ్ ఫ్రెండ్ నికోలస్ని బిగ్ బెండ్లో ఉన్న నికోలస్ వాళ్ళ ఇంట్లో అరెస్ట్ చేశారు. అసలు డీడీని చంపింది జిప్సీ రోజేనా? అయితే అసలు ఎందుకు చంపింది? డీడీని చంపింది జిప్సీ రోజ్ కాదు, తన బిఎఫ్ బాయ్ ఫ్రెండ్ నికోలస్ని పిలిపించి వాళ్ళ ఇంట్లోనే చంపించింది. తను మాత్రం ఈ మర్డర్లో ఇన్వాల్వ్ అవ్వలేదు. ఇంకా ఎందుకు అనే విషయానికి వస్తే, డీడీ జిప్సీ పుట్టినప్పటి నుండే తనకి లేని డిసీజెస్ అన్నీ ఉన్నట్టు మ్యానిపులేట్ చేసేది. తను హెల్తీగానే ఉన్నా తనకు డిసీజెస్ ఉన్నాయి అని చెప్పి వీల్ చైర్లో కూర్చోబెట్టి అన్ని అనవసరం అయిన మెడికేషన్స్ ఇచ్చేది. ఇంకా చాలా అవసరం లేని మెడికేషన్స్, ట్రీట్మెంట్స్, ఇంజెక్షన్స్, సర్జరీస్ అలాంటివి చాలా చేయించేది. ఇలా జిప్సీని చాలా అబ్యూస్ చేసేది. ఇంకా మొత్తానికి జిప్సీ చిన్న పని చేయాలి అని ఉన్నా డీడీ మీద డిపెండ్ అయ్యేలా చేసేది. ఇది చాలా లేట్గా తెలుసుకున్న జిప్సీ తనకు ఆన్లైన్లో పరిచయం అయిన తన బాయ్ ఫ్రెండ్ని ఇంటికి సీక్రెట్గా తీసుకొచ్చింది. అతను జిప్సీ కలిసి డీడీని ఇంట్లో చంపేశారు. తర్వాత ఇద్దరు కలిసి నికోలస్ ఇంటికి వెళ్ళారు. 2 వీక్స్ తర్వాత పోలీసులకు దొరికిన ఫింగర్ ప్రింట్స్ అండ్ జిప్సీ చాట్ మెసేజెస్ యూజ్ చేసి వాళ్ళని పట్టుకున్నారు. ఇదంతా జరిగినప్పుడు జిప్సీ వాళ్ళ నాన్న ఏం చేస్తున్నాడు? వాళ్ళ నాన్న రాడ్ని డీడీ ఇంట్లో నుండి అలాగే జిప్సీ నుండి చిన్నప్పటి నుండి చాలా దూరంగా ఉంచేది. పూర్ జిప్సీ. మరి జిప్సీ అండ్ నికోలస్కి ఏమైంది బ్రో? జిప్సీకి 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. కానీ గుడ్ బిహేవియర్ వల్ల 1.5 సంవత్సరం ముందుగానే బయటకు వచ్చేసింది. ఇప్పుడు తను మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా ఉంది. మరి తన బాయ్ ఫ్రెండ్ నికోలస్కి లైఫ్ టైం జైలు శిక్ష పడింది. ఎందుకంటే తను డీడీని పొడిచి చంపేశాడు కాబట్టి. నికోలస్ని తలుచుకుంటేనే చాలా పాపం అనిపిస్తుంది. ఓ, అలా జరిగిందా? అసలు డీడీ అలా ఎందుకు చేసింది తన సొంత కూతురికే? ఎందుకు చేసిందనే విషయానికి వస్తే, డీడీకి ముంచాసన్ సిండ్రోమ్ అనే సిండ్రోమ్ ఉండేది. ఈ సిండ్రోమ్ ఉన్న వాళ్ళు కేర్ చేసే మనిషికి లేనిపోని డిసీజెస్ అంటగట్టి వాళ్ళ కోసం సేవలు చేసి గుర్తింపు, అటెన్షన్, సింపతి లాంటివి పొందాలని చేస్తారు. ఇలాంటి సిండ్రోమ్ కూడా ఉన్నాయా బ్రో? నేను లక్కీ, నాకు మంచి పేరెంట్స్ దొరికారు. ఇప్పుడు నేను వాళ్ళని బాగా చూసుకుంటే చాలు. ఎస్, చాలా లక్కీ చిన్ను. కామెడీ ఏంటంటే, ఆన్లైన్లో కలిసిన 2 డేస్ బాయ్ ఫ్రెండ్ని లైఫ్ లాంగ్ జైల్లో వదిలేసి తను మాత్రం హ్యాపీగా మ్యారేజ్ చేసుకొని బ్రతుకుతూ ఉంది. ఇప్పుడు తన మీద ఒక సిరీస్ కూడా చేసేసారు. గ్రేట్. ఇలాంటి క్రైమ్ స్టోరీస్ వినాలంటే నేను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి బ్రో. యా, ష్యూర్.